ఈరోజు శ్రమ పడటమే నీకు తెలుసు, అనుభవిస్తున్న బాధను బట్టి కృంగిపోవటం, కుమిలిపోవటం, ఏడవటం, దుఃఖపడటం, ఎందుకు నాకే ఈ పరిస్థితిని మొత్తుకోవటం నీకు అర్థమవుతుంది, అంతవరకు తెలుసు నీకు. కానీ రేపు ఆయన ఇవ్వబోయే మహిమను నువ్వు అనుభవించున్నాడు. ఆనాడు నీకు అర్థమైంది, అబ్బా ఇది గుర్తించలేదేవా, నేను అనుకోలేదేవా, నన్ను క్షమించాయని దేవుని కాళ్ళు పట్టుకుంటా. ఇంత పెద్ద ప్రణాళిక నా ఎడల కలిగి ఉన్నావని అస్సలు అనుకోలేదేవా, నేను ఏ పాటి వాడిని, ఏ పాటి దాన్ని, కానీ తులువకింత విలువను నువ్వు సిద్ధపరిచేవా నాకు తెలియదయ్యా అని ఆనాడు నీకు అర్థమైన నాడు, నువ్వు అది చూసిన నాడు, అప్పుడు ఇక దేవుని మీద సనగటం, వనగటం, ప్రశ్నించటం, దుఃఖపడటం, ఎవడో చెప్తే ఏదో ఫీల్ అవ్వటం ఉండదు. ఆయన 2 పాదాలు పట్టుకొని ఏడుస్తాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే ఫైనల్గా చెప్తున్నా, ఆయన నీ నాయన.